అండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని గాయపరచటము, ఆయన శారీరకంగా హానిపరచటము అట్లాంటివో దేనికో దానికి ఏదో ఒకటి మనసులో పెట్టుకుని ఒక హత్యా ప్రయత్నం లాంటివే చేశారు. ఎందుకంటే నుదుటి మీద పొరపాటుగా పడిందనమాట. లేకపోతే కనుక వాళ్ళ ఎయిమ్ ఏదంటే కన్ను కానీ లేకపోతే ఈ టెంపుల్ అంటారు కదా కణత, ఇది ఇక్కడ కానీ తగిలితే ప్రాణహాని జరిగేది. అయితే ఇది ముఖ్యంగాను పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఒక 5గురునో కొంతమంది ఒక గ్రూపు కుర్రాళ్ళని అజిత్ సింగ్ నగర్ విజయవాడ అజిత్ సింగ్ నగర్లో వడ్డెర కాలనీ వాళ్ళకు చెందిన వాళ్ళని వాళ్ళు ఇంటరాగేట్ చేస్తున్నారు. కొన్ని విషయాలు తెలిసినాయి అన్నమాట. దానిలో ముఖ్యంగా 2 కుర్రాళ్ళు సతీషు దుర్గారావు ఇద్దరు కూడాను ముఖ్యమైన వాళ్ళు నిందితుల్లో అని వాళ్ళు అనుమానిస్తున్నారన్నమాట. వీళ్ళు ఈ సతీష్ ఈ దుర్గారావు ఎవరంటే బోండా ఉమా ఆఫీసులో పనిచేస్తున్నాడట. అయితే ఇంకొక విషయం ఏంటంటే బోండా ఉమా ఇది జరిగినప్పుడు రాయి తగిలిందిట అంటే పోలీసులు అరెస్టు కానప్పుడు మాత్రం పోలీసులు అరెస్టు చేయనప్పుడు ఆ కుర్రాళ్ళని అరెస్ట్ చేయనప్పుడు ఒక రకంగా మాట్లాడాడు. వాళ్ళు పట్టుబడిన తర్వాత వాళ్ళని ఇంటరాగేట్ చేస్తున్న సమయంలో ఒక రకంగా మాట్లాడాడు. మీకు తర్వాత వినిపిస్తాను. అయితే ఈ బోండా ఉమా దగ్గర పనిచేస్తున్న ఈ కుర్రాళ్ళు బోండా ఉమ ప్రధాన అనుచరుడు సతీష్ ఈ దాడికి పాల్పడినట్లుగా గుర్తించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్కు చెందిన సతీష్ పసుమర్తి రాంబాబు అనే టీడీపీ సీనియర్ నాయకుడి వద్ద పనిచేసేవాడు. వీరిద్దరూ బోండా ఉమకు ప్రధాన అనుచరులు. పథకం ప్రకారమే సీఎం జగన్పై దాడి చేసి పోలీసుల విచారణలో చేసినట్లుగాను పోలీసు విచారణలో తేలింది. త్వరలో బోండా ఉమ్మని కూడా పోలీసులు ఇంటరాగేట్ చేస్తారట. అయితే ఇంకోటి ఏ క్రైమ్ జరిగినా కానీ అని అన్నాను కదా, మీరు ఎట్లా అంటారండి అని నన్ను తగులుకోవచ్చు. లేకపోతే ఎందుకంటే ఖచ్చితంగా అట్లాగే అంటాను. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు వైజాగ్లో జగన్ గారి మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు కూడాను అతను తెలుగుదేశానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి దగ్గర హోటల్లో ఎయిర్పోర్ట్లో నడిపే హోటల్లో అతను పనిచేస్తున్నట్టుగా మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఏంటంటే ఎవరు ఎక్కడ ఏం జరిగినా కానీ ఎక్కడ ఏమి చిన్న ఏదో క్రైము లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏది జరిగినా కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ పార్టీకి చెందిన వాళ్ళే ఉండటం అనేది ఒక శోచనీయం. అది పాపం చంద్రబాబు గారికి ఎందుకంటే చాలా తలనొప్పులు తెచ్చే వ్యవహారం అన్నమాట ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ఇప్పటికైనాను ఇట్లాంటి వాళ్ళని దూరంగా పెడితే చాలా మంచిది చంద్రబాబు గారని నా ఉద్దేశం. ఒక చిన్న ఆడియో వినిపిస్తాను నేను. ఆ రోజున ఎలా మాట్లాడాడు ఈ బోండా ఉమా అనే అతను, ఇప్పుడు ఎలా మాట్లాడాడు అంటే పోలీసులు పట్టుకోనప్పుడు ఎలా మాట్లాడాడు, ఆ కుర్రాళ్ళని అజిత్ సింగ్ నగర్ని కుర్రాళ్ళని ఇప్పుడు ఎలా వాళ్ళు ఇంటరాగేట్ చేస్తున్న టైంలో ఎలా మాట్లాడారు అంటానికి ఒక చిన్న ఉదాహరణగా మనం చెప్పుకుందాము, వినండి. ఈ కులకట్రాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేసినేని నాని, వెల్లంపల్లి శ్రీను, వీళ్ళిద్దరూ మొత్తం పథక రచన చేసి ఏ విధంగా వేయాలి, ఏ విధంగా ఎక్కడ నుంచి చేయాలి, ఎవరు వేయాలని చెప్పి పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ షీటర్ని తీసుకొచ్చి అంత పెద్ద డ్రామాని వెల్లంపల్లి శ్రీను, కేసినేని నాని కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందంట సంఘటన. ఎవడో కుర్రోడు ఆ కారణం కూడా చెప్పాడు. మా అన్నా క్యాంటీన్ తీసేసాడు, వాళ్ళ ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్, మాకు 300 ఇస్తామని కిరాయి 300 ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు, వాళ్ళ అమ్మకు 200 ఇస్తామని 200 ఇవ్వలా, ఎవరిగాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో రాయిస్తాడు. అది దురదృష్టవశాత్తు సీఎంకు తేలింది. అంతే తప్పితే గురి చూసి ఇరచడానికి అదేమి చిన్న విషయం కాదు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక చూశారు కదా ఎలా మాట మార్చాడు.
దొరకక ముందు అంత అలా చెప్పాడు ఆయన. తర్వాత ఏమో గులకరాయి, చిన్న గులకరాయి ఏం జరిగింది అసలు అక్కడ చాలా ఆర్భాటం చేశారని చెప్పారు. చాలా ఏదో అదరగండం చేసినట్టుగా చెప్పారు. చిన్న గులకరాయి తగిలింది. ఆ చిన్న గులకరాయి మనకి తగిలితే అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళ రాజకీయ నాయకులు అంటే అందుకేనండి అందరూ అసహించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారో అది చెయ్యరు, చెప్పేదానికి చేసేదానికి పొంతనలు ఉండవన్నమాట. కాబట్టి ఎందుకంటే అందుకే రాజకీయ నాయకులు అంటే అసహించుకుంటారు. ముఖ్యంగా అలాంటి మనుషులు ఆ కోవకు చెందిన వాళ్ళు ఈ పార్టీలోనే ఎక్కువగా ఉండటం అనేది మన దురదృష్టం అనమాట. మనం చేసుకున్న దురదృష్టం అనమాట. ఎవరు కూడా రిలయబుల్ కాదు. ఒక మాట చెప్పారంటే చేస్తారు అనేదానికి ఏమో మరి 100లో ఎంతమంది ఉన్నారో మరి మనకు తెలియదు, కానీ ఎంత పర్సంటేజ్ ఉన్నారు. కానీ నేను చూసి ఇన్ని ఏళ్ళుగా చూస్తూ రామారావు గారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను ఈ తెలుగుదేశం వీళ్ళ అన్ని వ్యవహారాలు. కానీ నాకైతే మాత్రం ఎప్పుడు కూడాను ఒక ఫెయిర్గా అనిపించలేదన్నమాట. సో అదండి, బోండా ఉమా చక్కగా మాటలు మార్చేసేసాడు ఆయన. అది అందరూ మీరు కూడాను గమనించుకోండి. ఎప్పుడైనా ఇదిగో ఈ సోషల్ మీడియాలో ఉన్నది బాగా తిరుగుతున్నది, వైరల్ అయ్యింది ఈ వీడియో. ఎప్పుడైనా మీకు కనిపిస్తే మీరు కూడా చూడండి. మరి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.